హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం దగ్గరికి అయితే రావడం జరిగిందండి. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్ ఉంది. మనం ఈరోజు ఆ అప్డేట్ గురించి వివరంగా చూద్దామండి. ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దామండి. ఇప్పుడైతే మనం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లొకేషన్లో ఉన్నామండి. ఇక్కడ మనం చూసినట్లయితే నిర్మాణం కోసం ఇక్కడ చూడవచ్చు క్లియర్గా నిర్మాణం కోసం టవర్ క్రేన్ అయితే తీసుకురావడం జరిగింది. చూడొచ్చండి, ఇక్కడ ఈ ఎల్లో కలర్లో ఉన్నదంతా కూడా టవర్ క్రేను. అంటే రాజధాని అమరావతిలో నిర్మాణం జరిగేటువంటి ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఈ నిర్మాణ రంగంలోకి టవర్ క్రేన్ కనుక ఒక్కసారి ఇన్స్టాల్ చేశారంటే పనులు ఇక చకచక జరగనున్నాయి. చూడొచ్చండి, ఇది ఎస్ఆర్ఆర్ కంపెనీ వారైతే నిర్మాణం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం చేసినటువంటి కంపెనీయే ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అయితే నిర్మాణం చేయబోతుంది. ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం మొత్తం 750 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తూ ఉన్నారండి. మొత్తం ఇప్పుడైతే 500 బెడ్ల కెపాసిటీతో ఇప్పుడైతే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ముందు 1000 బెడ్ల సౌకర్యానికైతే దీన్ని అప్గ్రేడ్ చేస్తారని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే 500 బెడ్ల సామర్థ్యంతో ఇక్కడైతే హాస్పిటల్ నిర్మాణానికి పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చండి. ఇదిగో ఇదంతా కూడా కార్మికుల కోసం, కార్మికుల క్యాంప్ అండి. ఇదంతా వర్కర్స్ క్యాంప్ని అయితే నిర్మాణం చేస్తున్నారు. ఆ దూరంగా కనిపిస్తున్నటువంటి ఆ బ్లూ షెడ్లు ఇవన్నీ కూడా వర్కర్స్ కోసమే నిర్మాణం చేశారండి. మనం ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పైన ఒక 10 రోజుల క్రితం అయితే వీడియో చేసుకోవడం జరిగిందండి. అప్పుడు ఈ టవర్ క్రేన్ కానీ మరియు ఇక్కడ కొత్తగా నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ వర్కర్స్ క్యాంపు ఈ వర్క్ అంతా కూడా జరగలేదు. ఇప్పుడైతే ప్రధానంగా మారిపోయింది, టవర్ క్రేన్ వచ్చేసింది. అలాగే కార్మికుల కోసం ఎక్కువగా క్యాంపులను కూడా నిర్మాణం చేస్తున్నారు. మరొక అప్డేట్ ఏంటంటే ఇక్కడ రెడీమిక్స్ ప్లాంట్ను కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. 10 రోజుల క్రితం మనం వీడియో చేసినప్పుడు రెడీమిక్స్ ఈ సామాగ్రి మొత్తం తీసుకువచ్చి అక్కడ పెట్టారులే, కానీ నిర్మాణం అయితే మొదలు పెట్టలేదు. ఇప్పుడైతే నిర్మాణానికి సంబంధించి నిర్మాణం పైకి లేచినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో ఇది వర్కర్స్ క్యాంపులు, ఇవన్నీ వర్కర్స్ క్యాంపులు అండి. ఎందుకు ఇక్కడ వర్కర్స్ క్యాంపులు చాలా ఎక్కువగా నిర్మాణం చేస్తూ ఉన్నారండి? చాలా ఉన్నాయి, చాలా మనం చూసాం కదా. బ్లూ షెడ్లు ఆల్రెడీ నిర్మాణం చేశారు, మరలా ఇప్పుడు ఇంకా కొత్తగా నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఎందుకంటే ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అనేది చాలా వేగంగా నిర్మాణం చేయడానికి సన్నాహకాలు అయితే జరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం అయితే ఈ ఎస్ఆర్ఆర్ కంపెనీ వారైతే పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ కూడా అదే పద్ధతిలో శరవేగంగా నిర్మాణం చేస్తారని చెప్తూ ఉన్నారు. ఇదిగోండి, ఇక్కడ వాటర్ వెల్ని కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఇది నీటి కోసం, ఏదైతే కన్స్ట్రక్షన్కి నీరు అవసరం అవుతుందో ఇక్కడ ఉంచుతారు. చూడొచ్చు, ఈ విధంగా అయితే రాజధాని అమరావతిలో పనులు జరుగుతూ ఉన్నాయి. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ప్రధానమైనటువంటి ఎర్త్ వర్క్ దగ్గరికి కూడా వెళ్ళి మనం చూద్దామండి. అక్కడ ఇంకా పనులు చాలా ఎర్త్ వర్క్ అయితే జరుగుతుంది. మనం దగ్గరికి వెళ్ళి చూద్దాము. ప్రస్తుతానికైతే ఇక్కడ సిమెంట్ వర్క్ ఇది మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చండి, ఇది ఎర్త్ వర్క్కి సంబంధించినటువంటి వర్క్. చూసారా, ఇంచుమించుగా భూమి లోపలికి 20 అడుగుల లోతుకైతే మట్టి తవ్వుతూ ఉన్నారండి. ఇక ఈ ఎర్త్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత పైలింగ్ వర్క్ అయితే మొదలవుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఏదైతే ఎర్త్ వర్క్ జరుగుతుందో ఈ ప్రాంతంలోనే ప్రధానమైనటువంటి హాస్పిటల్ భవనం నిర్మాణం చేయబోతున్నారు. ఇక్కడ ఇంకా ఎర్త్ వర్క్ అయితే జరుగుతుంది, మట్టిని తీసే పని. చాలామంది కామెంట్ రూపంలో 10 రోజుల క్రితం పెట్టినటువంటి కామెంట్ రూపంలో వర్షాకాలం వస్తుంది, ఇక్కడేమో చాలా లోతుకి ఎర్త్ వర్క్ చేస్తున్నారు, వర్షపు నీటితో నిండిపోతుందేమో వర్షం కురిస్తే అని కామెంట్ చేశారు. అయినప్పటికీ కూడా ఏది ఏమైనా కానీ పునాదులు అయితే నిర్మించాలి కదా. పునాదులు నిర్మించాలంటే ఈ విధంగా ఎర్త్ వర్క్ అయితే చేయాలి, మట్టిని అక్కడ నుంచి తీసివేయాలి. ఈ విధంగా అయితే పనులు జరుగుతూ ఉన్నాయి, మనం చూడొచ్చు. ఈ ప్రాంతంలోనే ప్రధానమైనటువంటి హాస్పిటల్ భవనం నిర్మాణం జరుగుతుంది. ఈ బ్లూ షెడ్లు ఇవన్నీ కూడా వర్కర్స్ క్యాంపులు. ఇదండి రాజధాని అమరావతిలో నిర్మాణం జరిగేటువంటి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ప్రధానమైనటువంటి అప్డేట్ ఏంటి అంటే వర్కర్స్ కోసం క్యాంపులు చాలా వేగంగా, చాలా ఎక్కువగా నిర్మాణం చేస్తూ ఉన్నారు. అలాగే టవర్ క్రేన్ అయితే ఈ నిర్మాణంలోకి రాబోతుంది. అంటే పైలింగ్ వర్క్స్ దగ్గర నుంచే ఈ టవర్ క్రేన్ అనేది వర్క్ మొదలవుతుంది. అంటే పనులు చాలా వేగంగా జరుగుతాయి. అలాగే రెడీమిక్స్ ప్లాంట్ను కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఉన్న ప్రధానమైనటువంటి అప్డేటు ఇప్పటికీ. ఇక తర్వాత మనం రాజధాని అమరావతిలో
మరొక మొక్కల స్టాక్ పాయింట్ని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. అది కూడా మనం చూద్దామండి. మనం వర్షాకాలం సీజన్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి వర్షాకాలం అనేది మొక్కలు పెంచడానికి చాలా అనుకూలమైనటువంటి కాలం కాబట్టి రాజధాని అమరావతిలో మొక్కలు పెంచడానికి కొత్త మొక్కలు నాటడానికి శరవేగంగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారండి. ఇక్కడ మనం చూస్తున్నది మొక్కల స్టాక్ పాయింట్. ఇది జోన్ నెంబర్ 7లో ఇక్కడ ఇంచుమించుగా ఒక 7-8 ఎకరాల విస్తీర్ణంలో ఈ విధంగా మొత్తాన్ని కూడా చదును చేసి కొత్త మొక్కల్ని తెప్పించి ఇక్కడైతే స్టాక్ చేస్తూ ఉన్నారండి. మొత్తంగా మనం చూసినట్లయితే ఈ వర్షాకాలంలో రాజధాని అమరావతిలో 8 లక్షల మొక్కలు పెంచాలని ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుంది. దానికి అనుకూలంగా కొత్త మొక్కల్ని తీసుకొస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వర్షాలు బాగా కురుస్తాయో, ఎక్కడెక్కడైతే రోడ్ల నిర్మాణాలు పూర్తవుతాయో మనం దాదాపు చూస్తూనే ఉన్నాం. రాజధాని అమరావతిలో అన్ని రోడ్లు కూడా తార్ రోడ్లు వేసే స్థాయికి రావడం జరిగింది. E7 రోడ్లు కానీ మరియు N7 రోడ్లు కానీ నిర్మాణం పూర్తయిపోయినటువంటి రోడ్ల వెంబడి ఈ విధంగా అయితే మొక్కలైతే నాటుతారు. అందుకోసమని ఎక్కువగా మొక్కలైతే తీసుకురావడం జరిగింది. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను, మీకు తెలియజేస్తూ ఉంటానండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి.